సో క్వశ్చన్ ఏంటంటే నేను ఇక్కడికి బోడుపల్లికి వచ్చాను కాబట్టి మీరు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అండ్ నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అంతే. మీ ఎనర్జీ అంతా మాకు ఇచ్చేసి వెళ్ళండి. ఈ ఎనర్జీ వచ్చిందే మీ వల్ల, మళ్ళీ మీకు ఇచ్చేసేదా? చాలా ఎపిసోడ్ చేయాలి కదా మీరు. మీకు ఇస్తే నేనే మిగులుతా, పీరుగా అవుతా. ఏమవ్వరు, ఇంకా ఎక్కువ వస్తుంది మీకు. మా లేడీస్ తో మీకు ఇంకా ఎనర్జీ వస్తుంది. ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది, డబల్ వస్తుంది. మా ఎనర్జీ మొత్తం నీదే. రవి గారు మీ యాంకరింగ్ నాకు ఇచ్చేసి నా స్కూల్ టీచర్ ఉద్యోగం మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. స్కూల్ టీచింగ్ అయితే నా వల్ల కాదండి. అదే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. పిల్లల్ని భరించడం నా వల్ల కాదు. అందుకే మీరు అది తీసుకొని మీ యాంకరింగ్ నాకు కావాలంటే నా యాంకరింగ్ ఇస్తారు. మీ టీచర్ ఉద్యోగం అయితే నాకు వద్దమ్మా. అది మీరే పర్ఫెక్ట్ గా చేస్తారు, నా వల్ల కాదు. రవి గారు చాక్లెట్ బాయ్ లాగా ఉన్నారు మీరు. 5 స్టార్ చాక్లెట్ మీకు ఇస్తా. నేనా? మీరే చాక్లెట్ బాయా? పల్లి పట్టి మేము తీసుకుంటాం. మాకు ఇష్టం ఉండదు పల్లి పట్టి. పల్లి పట్టి అంటే బాగా ఇష్టమా? లేదు లేదు, 5 స్టార్ చాక్లెట్ ఇష్టం. నేను నీకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. అంత స్వీట్గా ఉన్నారు మీరు. నేను మీ నుండి డబ్బులు తీసుకుంటాను, నా నుండి ఎనర్జీ మీకు ఇస్తాను. ఆహా, ఇదే కావాలి కదా మాకు ఆడవాళ్ళు. మీకు జోరులో మీరు వచ్చి ఎంటర్టైన్ చేయండి, డబ్బులు చేసుకోండి, మీ ఎనర్జీ మాకు ఇచ్చేయండి. అదే కావాలి మాకు. మేము మీకు భోజనం ఇస్తాం, మీతో సెల్ఫీ తీసుకుంటాం. సెల్ఫీకి భోజనం ఇస్తారా? అమ్మలాగా నాకు భోజనం పెడతాను. నేను మా అమ్మకు సెల్ఫీ ఇవ్వాలి. అంత కాదు, మీరు నేను కలిసి ఒక సినిమానే తీద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫీ లేని కర్మ, సినిమానే తీద్దాం మనం. నేను మీకు బిర్యానీ ఇస్తాను, మీరు నాకు ఈ రోజు మీ సాలరీ నాకు ఇచ్చేయాలి 1 డే. నా సాలరీ ఎంతో తెలుసుకుంటే బిర్యానీ వేస్ట్ అంటావు నువ్వే. ఏదో కష్టపడుతున్నాం, కష్టజీవిలు. అరే వరల్డ్ కప్ తీసుకురారా. నన్ను చాక్లెట్ బాయ్ అన్నందుకు ఆ కుర్చీని ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్ వేసుకో. మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? నేను వస్తే అందరు అంటారు యా, నా పేరు దివ్య. మీ ఆయన ఏమంటారు? అది ఇంపార్టెంట్. ఏమంటాడు? మా ఆయన చిట్టి అంటాడు. లే అందరు యా నువ్వు వస్తుంటే అన్నారు. మీ ఆయన ఏమంటాడు? పో అన్నాడు. రావే అంటాడు. వంట కావాలి కదా మరి. నేను లేకపోతే వాళ్ళకి నడవదు కదా. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? ఆకాశంలో నక్షత్రాలు ఉంటే అందం, ఆడవాళ్ళు మీకు జోహాలు ప్రోగ్రామ్ ఎక్కడుంటే అక్కడ ఆనందం. మిమ్మల్ని అలరించడానికి వచ్చింది ఈ స్వాతి బృందం. ఈ స్వాతి బృందమా? ఆర్కెస్ట్రా ఈ చల్లటి సాయంత్రం వేళ ఒక మంచి పాట వేసుకోవచ్చుగా. ఏది కావాలి? ఆకాశాన మరి నాకు కావాలి అది. నీకు వచ్చిన పాట వేరే ఉంటుంది, అది వాడు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. అంతేనా? పాట అన్నారు. పాట బాగుంది, సపోర్ట్ కొట్టండి. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారు జనరల్ గా? సింగరా? సింగర్, డాన్సర్ అన్ని. మేడం మీ పేరు? సముద్రంలో ఉంటుంది కన్య, నా పేరు సుకన్య. సుకన్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్స్ లో? 3 years ఉంటున్నాను. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, వెరీ గుడ్. మేడం? నేను గీసిన దాటడు మా ఆయన, నా పేరు శ్రీలత. పాపం ఎందుకట్లా చేసిన ఆయన్ని? గీతలు ఎందుకు గీస్తారండి? నాకు అర్థం కాదు. నేను ఇంటీరియర్ డిజైనర్ కదా, గీతలు గీస్తాను, అందుకే దాటాడు అనమాట. ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి గీతలు తీసి. ఏమండి ఇగో ఇది మీ కార్నర్, ఏంటి నుంచి కదలొద్దు. పాపం ఆయన పాటిస్తాడు మీరు ఇచ్చిన బౌండరీస్ ని. వెరీ స్వీట్. ఇంటీరియర్ డిజైనర్. లైనింగ్ ఇస్తే దాటద్దు కదా. మేము దాటినా మీకు తెలియదు, అట్లా దాడతాం మేము. మేడం మీ పేరు? రవి. మీ ఇంట్లో ఉందా టీవీ? నా పేరు వైష్ణవి. వైష్ణవ్ గారు మీరేం చేస్తుంటారు? నేను సిఏ అండి, చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్. ఐ హావ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ చార్టర్డ్ అకౌంటెంట్. థాంక్స్. మేడం మీ పేరు? అనుకున్నా అప్పటి చూస్తున్నావు, ఉనుకుతా ఉన్నావు. ఇక ఛాన్స్ వచ్చింది చెప్పిగా. మా ఆయనకి పసికూన, నా పేరు మీనా. మీ ఆయనకి పసికూనవా? ఏం చేస్తుంటారమ్మా? హోమ్ మేకర్. రే సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ కి ఇక్కడ నుంచి ఫస్ట్ మేడం
ఇక్కడ నుంచి ఫస్ట్ పేషెంట్ రండి. సో ఇప్పుడు నేను మీ ఎదురునే ఈ బుట్టి తీస్తా. ఈ బుట్టిలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులను కలిపితే ఒక పాటనో, ఒక డైలాగో, ఒక సినిమా పేరో, ఒక ఇంట్లో వాడే వస్తువో అని క్రియేటివ్ గా మీకు అర్థమైపోతుంది. అంటే 2 పదాలు కలిపితే ఒక పదం వస్తుంది. ఆ పదంతో పాట అయినా పాడాలి, సినిమా టైటిల్ అయినా చెప్పాలి. 5 సార్లు ఆడతాం. ఎవరికైతే 3 పాయింట్లు వస్తాయో వాళ్ళు విన్నర్. ఫస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. 3, 2, 1 గో. ఇది ఒక సినిమా పేరు. ఉప్పు అండ్ పెన్ ఉంది. ఉప్పెన. ఉప్పెన. ఉప్పెన్. పెన్. ఉప్పెన. రైట్ ఆన్సర్. రెండో పేషెంట్స్. ఇదొక పాట. కూత ఇవ్వాలి. నువ్వు అంబాను. అంబా. నువ్వు నిజం చెప్పు, నువ్వు సీఏ కాదు, నువ్వు జూలో మేకల షెడ్లో పని చేస్తావు. ఏదో ఒకసారి అను. ఇది మగ మేక, ఇంతకు ముందు వచ్చింది ఆడమేక. ఇదొక పాట. కూత ఇచ్చిన తర్వాతనే పాట పాడాలి. కూత ఇవ్వకుండా పాట పాడితే డిస్క్వాలిఫై. అంబా. అమ్మో అంబా. సారిగా పాట పాడు. నీ పక్కన పడ్డాది లేదో చూడు నాది నక్కిలేసి గొలుసు. నీ ఇష్టం ఆ పాట. దానికి లిరిక్స్, ఒక రాగము ఉంటది. నీ పక్కన పడ్డాది లేదో చూడరా పిల్ల నాది నక్కిలేసి గొలుసు. నీ పక్కన పడ్డాది లేదో చూడరా పిల్ల నాది నక్కిలేసి గొలుసు. 1 పాయింట్. ముచ్చటగా మూడోసారి. ఇదొక పాట. ఓ ఇది కూతనా? ఓకే. ఒక అద్దం, ఒక దువ్వెన. ఏంటి పాట? నా అందం. 3, నా అందం నువ్వే. నా అందం నువ్వేనా? రాంగ్. ఎస్. హింట్. సరే ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇది మాస్ మహారాజ్ రవితేజ గారు. నువ్వే నా. ఆగు పూర్తిగా నువ్వు. ఇది దువ్విన తలనే దువ్వడం అంటారు. దువ్విన తలనే దువ్వడం, చూసిన తలనే చూడడం. చూడిన ఫేస్ ని చూడడం. బాగుంది. ఓకే పాడినమ్మా. దువ్విన తలనే దువ్వడం, చూసిన తలనే చూడడం. చూసిన దాన్నే చూడడమ్మా. వామ్మో పాటని కూని కూని చేస్తున్నారమ్మా. నా ఇష్టం ఉన్న పాటమ్మా. ఇద్దరు కరెక్ట్ గా పాడలేదు. స్టార్టింగ్ రాంగ్, ఆ రాగం కూడా రాంగ్. పాడండి. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పోరడు అద్దడం, అందానికి మెరుగులు దిద్దడం. పోవడం, అందానికి మెరుగులు దిద్దడం, ఆగి ఆగి ఆగడం. అది పాట. మీరు మొత్తం కొని చేశారు. కొంచెం అయితే వాడాం కదా. కొంచెం అయితే పాడారు, కానీ ఒరిజినల్ పాట విందాం ఒకసారి. బ్యూటిఫుల్ సాంగ్. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం. అది. సో ఈ పాట చాలా ఈజీ పాట, అందరికి వచ్చే పాట. కానీ మీరు మాత్రం క్లియర్ గా పాడలేదు. పాడారు, ఇద్దరూ పాడారు. అలా ఛాన్స్ ఇస్తే కానీ పూర్తిగా రాలేదు. కాబట్టి ఈ పాయింట్ 0 ఎవరికి లేదు. గాట్ ఇట్. నంబర్ 4. ఎవరు మీ టీం నుంచి ఎవరు ఆడుతున్నారు? ఓకే. ఇది ఒక డైలాగ్. ఇది చూసి క్రియేటివ్ గా ఆలోచించి డైలాగ్ ఏంటో చెప్పండి. గాట్ ఇట్. కూత ఇవ్వడం మర్చిపోకండి. సేమ్ కూత. అంబా అండ్ 3, 2, 1. అంబా. ఇదొక డైలాగ్ అని చెప్పా. అంబా అనడం కాదు, డైలాగ్ చెప్పు. ఈ పాయింట్ లో మీ టీం వాళ్ళ హెల్ప్ తీసుకోవద్దు. కోడి కూస్తే ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ప్రతి కార్ కి ఒక డిక్కీ ఉంటది. ఆ డిక్కీలోకి వెళ్ళి ఒక బలిసిన కోడి బయటికి రావచ్చు. డిక్కీ బలిసిన కోడి. ఏమైంది? ఏమన్నది? డైలాగ్ డిక్కీ బలిసిన కోడా? మీరు ఎప్పుడైనా చికెన్ షాప్ కి వెళ్ళారా? బలిసిన కోడిని కోసుకొని డాష్ బలిసిన డాష్ చికెన్ షాప్ ముందుకొచ్చి డాష్ కొట్టిందంట. కాలర్ ఎగిరేసిందా? బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టి. వచ్చింది 1 సెకండ్ చెప్పండి. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు డిక్కీ ఉంటది, అదే యాడ్ చేయి. బాగా బలిసిన కోడి ఏం బలిసిన కోడి? డిక్కీ బలిసిన కోడి. బాగా డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది. రైట్ ఆన్సర్.
లాస్ట్ కి ఫైనల్ గా మీకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి, మీరు రౌండ్ గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. నాకు 5 అందమైన బ్యూటిఫుల్ డాన్సర్స్ కావాలి. మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాం. ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ చైర్స్. ఓకే, బాగా డాన్స్ చేస్తారో అని మీకు నమ్మకం ఉంటే ఉన్న చోట డాన్స్ చేస్తూ ఉండండి, నేను పిలిచేస్తా. మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. మేడం మీ పేరు? నందిని. నందిని, ఎందుకు నవ్వట్లేదు నందిని అప్పటి నుంచి? వై నందిని? సంబడి సెడ్ యువర్ స్మైల్ ఇస్ బ్యాడ్. అంటే నవ్వుతే మీరు పడిపోతారేమో అని. నువ్వు నవ్వాల్సిన అవసరం లేదు, అద్దాల వెనకాల కళ్ళు చూసే పడిపోయినా నేను. నందిని ఏం చేస్తున్నావు? నందిని BBA ఫస్ట్ ఇయర్. ఏదో పెద్ద చదివే చదువుతున్నాను. ఆల్ ది బెస్ట్. విషయాన్ని వర్ణించేది వర్ణమాల, కాగితంపై కలంతో కనువిందు చేసేది ఈ కవిత. ఏం పాపం చేశానండి? ఉట్టి పేరే కదండి అడిగాను. ఈ సంస్కృతం నేను అర్థం చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. టీచర్ అని తెలవాలి కదండి. ఓ టీచర్, ఎస్ కవిత గారు టీచర్. వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు రాధిక. నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది IPAలో ఒకసారి యాంకరింగ్ వచ్చినప్పుడు. ఐ విల్ వర్క్ ఫర్ యాంకర్. ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాను మిమ్మల్ని. గ్లాడ్ టు సీ యూ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యా మేడం. ఆకాశంలో ఎన్నో స్టార్స్ ఉంటాయి, కానీ బ్యూటిఫుల్ స్టార్ ఒకటే, అది స్వాతి స్టార్. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మేడం మీ పేరు? నా పేరు సుచిత్ర. సుచిత్ర, ఏం చేస్తుంటారమ్మా? నేను డెంటిస్ట్. యూర్ డెంటిస్ట్. వెరీ గుడ్. 5 రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటకి డాన్స్ చేస్తారు, ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే మీరు దగ్గర ఉన్న స్టూల్, నేను 4 స్టూల్స్ పెడతా ర్యాండమ్ గా, దగ్గర ఉన్న స్టూల్స్ వెతికి దాని మీద కూర్చోాలన్నమాట. స్టూల్ దొరకని వాళ్ళు అక్కడ నుంచి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ లో చూస్తూ చూస్తూ మీ కళ్ళు నొప్పెడతాయి, కాబట్టి మీకు గంటకి గంతలు కట్టేస్తాం. గంటకి గంతలు తీసుకురండి రా. టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 1. పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో, మన బద్దలు కొట్టయిరో. పెద్ద పులి లెక్క కొట్టివిరో, మన బద్దలు కొట్టయిరో. పింక్ పింక్ బ్యాక్ ర్యాప్. మీరు ఫస్ట్ ఓడిపోయినది మేడం. ఇంత చిన్న వాటికి ఏడుస్తారేంటి మేడం? తెలుగు పద్యాలు ఏమైనా వస్తాయా మీకు? సుమతి శతకాలు, వేమన పద్యాలు. ఎస్. ఉప్పు కప్పు రమ్ము కాకుండా వేరేది ఏదైనా వేడిగా అదొకటే, వేరేది. ఉప్పు కాంబ్రా నాకు పాకులు చోట చోట రుచులు జాడవారయ్య విశ్వరాబా వినోడేమా మదల పురుషేదే పోరష్ కాదు, పుణ్య పురుషులు వేరయ్యా. పుణ్య పురుషులు ముందు ఒకటి ఉంటదయ్యా. మర్చిపోయారయ్యా. బట్ వెరీ గుడ్, డాన్స్ బాగా చేశారు. బట్ సో సారీ, 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. నలుగురు నుంచి ఇప్పుడు ముగ్గురు అవుతారు. మ్యూజిక్.
నాదర్ లేదు అలా పెట్టినా పో. डीजे डबल स्मार्ट बाकी गिरगिरी ఓకే మేడం, మీరు సెకండ్ ఓడిపోయారు కాబట్టి పాత ఇనుప సామాన్లు తీసుకోండి. ఆ కాటన్ కూడా దాంట్లో వేయండి, తల మీద పెట్టుకోండి, స్టైల్ గా నవ్వండి. ఇప్పుడు ఒక రౌండ్ వేస్తూ ఉండండి. రెడీ 3, 2, 1 గో. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజ్ బుట్టలు, స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకే లభించను. కానీ భలే సెట్ అయింది ఆడియోకి, మీకు అసలు మామూలుగా మ్యాచ్ కాలేదు. వెరీ గుడ్. బట్ మీరు బాగా డాన్స్ చేశారు, బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 700 రూపీస్. కంగ్రాచులేషన్. విన్నర్ ఎవరో ఇప్పుడు తేలిపోతారు. ముగ్గురున్నారు. మీ లెఫ్ట్ లెగ్ కి బెలూన్ ఉంది, మీ రైట్ లెగ్ యూజ్ చేసి అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. బై మిస్టేక్ కూడా చేతులు వాడి వాళ్ళని పట్టుకోవడం, లాగడం, గుంజడం చేశారా, అక్కడనే అవుట్. మీకు టైం 1 మినిట్ ఉంది. 1 మినిట్ లో ఎవరో ఒకరు బెలూన్ పగలగొట్టాలి, పగలించుకోవాలి కావాలంటే. అర్థమైందా? 1 మినిట్ టైంలో ఎవరు బెలూన్ పగలగొడతారో జాగ్రత్తగా చూసి వితౌట్ హ్యాండ్స్ పగలగొట్టండి. 3, 2, 1 మ్యూజిక్. హీరో హీరోయిన్ కొట్టుకొని విలన్ గెలిపించారా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఇద్దరు గెలుచుకున్నారు 800 రూపీస్ ఈచ్. 1200 రూపీస్. మీ టీం రెడీ ఉంది కదా? మీకు కిరీటం పెట్టారు, మీరు మహారాణి అని చెప్పేసి. మీ టీంలో మీరు బాల్ ని ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారు. మిగతా ఇద్దరు ఆ రింగ్ లో నిల్చొని ఆ బాస్కెట్ లో ఉన్న బాల్స్ వెనక్కి చూడకుండా వెనక్కి వేస్తా ఉంటారు. మీరు ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేయాలి. ఉన్న వాటిని కాపాడుకొని కొత్త వాటిని గ్యాదర్ చేయాలి. అందులో మాక్సిమం నంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ది బాస్కెట్ విల్ బి ది విన్నర్. గాట్ ఇట్? ఫస్ట్ టేక్ యువర్ పొజిషన్స్. 3, 2, 1 గో. Time up. 1 minute లో మీరు 4 వేశారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. చాలా కష్టం. తల మిస్టేక్ ఆవిడ ఏం చేసిందంటే చూస్తుంది, ముందుకెళ్తుంది, అది పడిపోతుంది ముందుకి. తల ఇలా పెట్టడం చాలా ఇంపార్టెంట్. మీరు 5 గ్యాదర్ చేస్తే మీరు గెలిచిపోతారు. గాట్ టేక్ ఎ పొజిషన్. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. టార్గెట్ ఇస్ 5. గో. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ బెలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే
సో టోటల్ గా మీరు వేసినాయి. మీ టార్గెట్ ఇచ్చింది 5, వాళ్ళు వేసింది 4, మీరు కూడా వేసింది 4 + 1 5 రౌండ్ విన్నర్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు 3000 రూపీస్ చూడు. అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. బోడుపల్ నుంచి వెళ్లే ముందు బోడుపల్ టాలెంట్ చూడకపోతే ఇలా. బోడుపల్ స్పెషల్ టాలెంట్, స్పెషల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పండి. అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి. నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామి నా సామి నా సామి రరా సామి బంగారు సామి మీసల సామి రోషల సామి. ఆ కుర్చీని మార్చబెట్టి